హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఈ హాట్ సమ్మర్కి కూల్గా వాటర్ మిలన్ మిల్క్ షేక్ అండి. అసలు ఈ సమ్మర్ అంటేనే వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్ని మరి ఇంకా ఎన్ని టైప్స్గా చేసుకోవాలో అన్ని టైప్స్గా చేసుకొని తాగుతూ తింటూ ఉంటేనే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే వాటర్ మిలన్లోనే నాకు తెలిసి మ్యాక్సిమం 99% వాటర్ కంటెంట్ ఉంటుందండి. చాలా అంటే చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ ఫుడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో నేను 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకున్నానండి. ఈ సబ్జా గింజలు కూడా ఈ సమ్మర్లో బాగా పనిచేస్తాయండి. రోజుకొక గ్లాసు సబ్జా వాటర్ తాగినా చాలా అంటే చాలా బాడీ హీట్ కంట్రోల్ చేస్తుందండి ఈ సబ్జా వాటర్. అలాంటి ఈ సబ్జాని మనము వాటర్ మిలన్ మిల్క్ షేక్లో వేస్తున్నామంటే ఇంకా చాలా మంచిది, ఇంకా బాగుండడానికి కదా. అలా 2 స్పూన్స్ తీసుకొని వాటర్ వేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ జ్యూస్ అయిపోయేసరికి అది అయిపోతుందండి. తర్వాత అయితే ఒక వాటర్ మిలన్లో ఒక చిన్న పీస్ తీసుకున్నానండి. అంటే మనకి జ్యూస్ చేసుకోవడానికి సరిపడా పీస్ తీసుకున్నాను. ఆ పీస్ని అయితే ఇలా చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఫస్ట్ అయితే ఆ పక్క ఇత్తులు ఉన్నాయి కదా, ఆ ఇత్తులున్న పార్ట్ వరకు పక్కన పెట్టేసి చిన్న పీసెస్ అండి. చాలా అంటే చాలా, మరీ చిన్నవి కాదు, బాగా పెద్దవి కాదండి. ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ ఎలా అంటే మనం తాగుతూ తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేటట్టుగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, అంత పీసెస్ కదా. మళ్ళీ కూడా దాన్ని నేను క్రష్ చేస్తున్నానండి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ మొత్తం ఆ బౌల్లోకి వేసుకొని తర్వాత దీంట్లోకి మీరు తీసుకునే షుగర్ క్వాంటిటీ ఎలా ఉండాలంటే మనం తాగితే మన టేస్ట్ని బట్టి నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే దీని క్రషర్ ఉంటే మీ దగ్గర క్రష్ చేసుకోవచ్చండి. నా దగ్గర క్రషర్ లేక స్పూన్తోనే, లేకపోతే పెద్ద గంట ఉంది, ఆ గంటతో క్రష్ చేసుకున్నానండి నీట్గా. దీంట్లో నుంచి మనం వేసుకున్న ముక్కల్లో హాఫ్ క్వాంటిటీ ముక్కలు, హాఫ్ క్వాంటిటీ వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా క్రష్ చేసుకున్నానండి. చూడండి, ఒకవేళ మీ దగ్గర క్రషర్ ఉంటే 2 సార్లు అలా అంటే అయిపోయిద్దండి. మన దగ్గర ఉన్న వాటితో చేసుకోవడమే ఎప్పటికైనా మనకు కంఫర్ట్. చూడండి, మన దగ్గర ఉన్న గంటతో అలా 4 సార్లు అలా క్రష్ చేసుకున్నానండి, అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఈ పాలు మనం దాంట్లోకి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనం పాలు పోస్తేనే దీని కలర్ ఎంత మంచి చేంజ్ వచ్చేసిందో బాగా. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనము బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు తీసుకొని మనకి దీంట్లో ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని కూడా కలిసిపోయేటట్టు. అంతే అండి. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్, ఆ సర్వింగ్ గ్లాస్కి అంచులు నేను కొంచెం క్రియేటివ్గా నాకున్న మైండ్లో ఉన్న క్రియేటివ్గా ఎలా చేయాలి అనుకుంటానో అలా చేసుకొని ఒక షుగర్ అలా అప్లై చేసుకున్నానండి. తర్వాత అయితే మనం చేసుకున్న వాటర్ మిలన్ మిల్క్ షేక్ దాంట్లో పోసుకొని ఒక చిన్న పుచ్చకాయ ముక్క డెకరేషన్కి అలా పెట్టేశాను. ఐస్ క్యూబ్స్ అలా వేసుకొని తాగుతూ తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ హాట్కి కూల్గా. అంతే అండి, వాటర్ మిలన్ మిల్క్ షేక్ రెడీ అండి.
మీకు ఇలా మధ్య మధ్యలో ముక్కలు తాగడం ఇష్టం లేదు అంటే చాలామంది కొంచెం తాగుతూ కొంచెం సిప్ చేస్తూ తాగుతారు కాబట్టి ఇది ఇలా చేసుకోవచ్చండి. ఈ ముక్కలు కూడా మీకు ఇష్టం లేదు అంటే ఒక్కసారి అలా మిక్సీ వేసేసుకుంటే అసలు ఇంకా మామూలుగా జ్యూసెస్ లాగా స్పీడ్గా తాగేయచ్చు. కానీ మనకేంటంటే కొంతమంది తింటూ కొంత కొంత తాగుతూ ఉంటారు. ఫలుదా దాన్ని చూడండి అలా అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.